కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ఇదొక ట్వీట్ చేసుకొచ్చారు. ఇది కాస్త ఆయన పరువు తీసింది. ఆయనేంటంటే ప్రపంచంలోనే కర్ణాటక పేరు చారిత్రాత్మకమైనటువంటి వరల్డ్ రికార్డ్ సాధించింది. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఏంటంటే శక్తి స్కీమ్ ఏదైతే ఫ్రీ బస్ మహిళలకి ఇచ్చినటువంటి పథకం ఉందో 564 కోట్లు ఇప్పటికే మహిళలు ఖర్చు పెట్టారు. ఆ విధంగా మహిళలు అభివృద్ధి సాధించినందుకు గాను శక్తి స్కీమ్‌ని ప్రపంచ బుక్‌లో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది అని ఒకటి. కేఎస్ఆర్టీసీ మోస్ట్ అవార్డ్ విన్నింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్ ద వరల్డ్‌గా నమోదైంది. 464 నేషనల్ ఇంటర్నేషనల్ హానర్స్ 1997 నుంచి ఇప్పటిదాకా పొందిందంటూ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ సర్టిఫికెట్లను పెట్టుకుంటూ తీరా చూస్తే ఇది కాస్త ఆయన పరువు పోయినది. కాంగ్రెస్ పార్టీ పరువు కూడా పోయింది. ఏకంగా ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి తప్పుడు రికార్డు ఇస్తారా? అసలు 2 రాష్ట్ర పథకాలని లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించిందని గర్వంగా ఎట్లా చెప్పాడు? ఎందుకంటే అవి నకిలీవి. సర్టిఫికెట్లో మొత్తం స్పెల్లింగ్లే వ్యాకరణ దోషాలతో ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే ఆ కంపెనీ జూలై 2025లోనే రద్దు అయిపోయింది. ఇప్పుడు ఆ పేజీ ఢిల్లీలో ఉన్నట్టు పారగంజ్లో చునామండి నుండి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరుతో ఎవడో నడుపుతుంటే దాంట్లో రాసిన దాన్ని చూపెట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వానికి రికార్డ్ అని చెప్పారు. ఎంతకంటే వెరితనం ఇంకేదన్నా ఉందా అన్నటువంటి ప్రశ్న రైజ్ అయింది.